మావోయిస్టులే లక్ష్యంగా భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో చేపట్టిన ఆపరేషన్లో 2 కొండలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ విజయానికి గుర్తుగా కర్రెగుట్టలో జాతీయ జెండాను ఎగురవేశాయి. 2-3 అగ్రనేతలు ఉన్నారన్న పక్కా సమాచారంతో బలగాల సంఖ్యను మరింత పెంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. శాంతి చర్చలు డిమాండ్ చేస్తున్న నేతలు సామాన్యులను మావోయిస్టులు చంపినప్పుడు ఎక్కడున్నారని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మావోయిస్టుల కీలక నేతల స్థావరంగా మారిన కర్రెగుట్టల్లో సాగుతున్న భారీ ఆపరేషన్ 10వ రోజుకు చేరుకుంది. 5,000 అడుగుల ఎత్తులోని అత్యంత శత్రు దుర్భేద్యమైన కర్రెగుట్టల్లో కీలకమైన ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. కొండ శివారులోని ఓ ప్రాంతంలో భద్రతా బలగాలు విజయానికి గుర్తుగా జాతీయ జెండాను ఎగురవేశాయి. కొత్తపల్లి మొదలుకొని పూజారి, కాంకేరి, గల్గం, నంభి, నడిపల్లి, రుద్రారం వరకు దాదాపు 100 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన కర్రెగుట్టల కేంద్రంగా మావోయిస్టుల కోసం సాగుతున్న అతిపెద్ద ఆపరేషన్లో ఇప్పటి వరకు భద్రతా బలగాలు 2 కొండల్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మావోయిస్టులు స్థావరాలుగా చేసుకుని మకాం వేసిన దోబే కొండలపై వైమానిక దళ హెలికాప్టర్ల సహాయంతో బలగాల్ని దించారు. అంతకుముందు నీలం సారాయ్ కొండను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటికే ఇక్కడి భారీ గుహల్ని ఇప్పటికే గుర్తించారు. కర్రెగుట్టల్లోని మరో 3వ ప్రధాన గుట్టవైపుగా భద్రతా బలగాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలకు మధ్యలో ఉన్న అడవుల్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. మావోయిస్టు పార్టీ PLGA 1 బెటాలియన్ కీలక నేత హిడ్మా, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ బృందం ఇక్కడ పాగా వేశారనే సమాచారంతో దాదాపుగా 24,000 మంది కూంబింగ్ చేపడుతున్నా మావోయిస్టుల జాడ కనిపించడం లేదు. అయితే బలగాల అన్వేషణను ముందస్తుగానే పసిగట్టి మావోయిస్టుల బృందాలు రహస్య ప్రాంతానికి చేరుకున్నాయా, కేంద్రం దృష్టిని మరల్చి మరో ప్రాంతానికి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారనే ప్రశ్నకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్పందించారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ముందు నుంచి చెప్తూనే ఉన్నామని పేర్కొన్నారు. మావోయిస్టు కమిటీ అధికార ప్రతినిధి అభయ్ శాంతి చర్చలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల విజ్ఞప్తిపై స్పందించిన ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ చర్చలు ఉండవని, లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. బస్తర్లో చాలా సంఘటనలు జరిగినప్పుడు ఈ శాంతి కమిటీలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. तेलंगाना के सीएम का जो वक्तव्य है उसकी तो मैं निंदा करना चाहूंगा। आज हम लोग तो जब से सरकार में आए हैं तब से इनको कह रहे हैं नक्सलियों को कि आप हिंसा छोड़िए, गोलीबारी की भाषा छोड़िए, आप विकास की मुख्यधारा से जुड़िए, आपके साथ सरकार न्याय करेगी, आप लोगों का पुनर्वास अच्छे से कराएगी, आप लोगों का स्किलिंग कराएगी, ये सब बोल रहे हैं और उसका परिणाम भी आया है। आज सैकड़ों लोग आत्मसमर्पण किए भी हैं। ये बार बार शांति वार्ता का कोई मतलब तो है नहीं, वो तो हम लोग शुरू से ही वार्ता के लिए तैयार हैं। और मुख्यमंत्री जी का ये कहना कि आदिवासियों की हत्या है तो गलत है। आज जो तरह तरह के अस्त्र शस्त्र के साथ जो पहाड़ी में छिपे हैं, जो कितने निर्दोष लोगों को पुलिस की मुखबरी का दोषारोपण करके उनकी हत्या कर देते हैं, कितना रास्ता में आईडी ब्लास्ट करके कितने निर्दोष की जान चली जाती है, ये सब क्या दिखता नहीं है? आईडी ब्लास्ट से लोगों के जाने जा रही हैं, लोग जीवन भर के लिए अपाहिज हो जा रहे हैं, जानवर मर रहे हैं, हमारे जवान शहीद हो रहे हैं, तब ये लोग नहीं बोलते। अब ये क्यों बोल रहे हैं और ये कौन है, इनसे कैसे बात की जाए, इनसे क्यों बात की जाए, ये होते कौन है भाई? स्वयं आकर के खड़े हो जाए, इससे कोई मतलब नहीं है। ये तो भ्रमित करने वाले लोग हैं, ये लोगों को, पूरे देश को भ्रमित करने की कोशिश कर रहे हैं और इनके इस तरह के प्रयासों से कुछ नहीं होने वाला है। बस्तर के नक्सल पीड़ित राष्ट्रपति महोदया से मिलकर आए और बड़ी स्पष्टता है इस बात पर कि बस्तर की जनता अब नहीं चाहती है और निसंदेह इन सारे ही इनके अभियानों पर पानी फिरने वाला है। ఈ ఆపరేషన్లో ప్రధానంగా ఈ నెల 24న జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఓ జవాన్ గాయపడ్డాడు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన 150 వరకు ఐఈడీలను ఇప్పటి వరకు భద్రతా బలగాలు నిర్వీర్యం చేశారు.